ఇంకా కర్లీ హెయిర్ కదా, ఇంకా బాగా కోంబ్ చేయాలి చిక్కులు లేకుండా చేసి, ఇంకా కింద ఒక స్టెప్ తీసుకొని 3 లేయర్స్ చేయాలి. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి మిడిల్లో ఒకటి మిడిల్ కట్ చేసి, ఇంకా పక్కనే కూడా ఆ డిగ్రీస్ చూసుకొని కట్ చేయాలన్నమాట. కానీ కర్లీ హెయిర్ చేయించుకునేటోళ్ళు చేసేవాళ్ళు చాలా జాగ్రత్త చేయాలండి. మనం కొంచెం కట్ చేసినా కూడా కర్లీ హెయిర్ పైకి పోతుంది కాబట్టి వాళ్ళకి చాలా చిన్నగా కనబడుతుంది, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. అందుకే కర్లీ హెయిర్కి 1-2 సార్లు చూసుకొని మరీ కట్ చేయాలి. ఆ జాగ్రత్త పాటించండి. చేయించుకునే వాళ్ళైనా చేసిన వాళ్ళైనా తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు. నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఒకటి చూశాను, ఇంత రాగదంతమైంది. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఒక స్టెప్ సెకండ్కి వెళ్ళిపోదాము. మళ్ళీ అది బాగా కోంబ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా కోంబ్ చేసి మళ్ళీ సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ చేశాను. చూడండి మళ్ళీ సెకండ్ది కూడా 3 పార్ట్స్ చేయాలి. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, మిడిల్ ఒకటి ఉంచేసి చూడండి ఎలా కట్ చేస్తున్నాను. కర్లీ హెయిర్ కదా, చాలా దిగాల్సి వస్తుంది. నీట్గా కోంబ్ చేయాలి ఫస్ట్, మళ్ళీ లేదంటే ఎక్కువ తక్కువ వస్తుంటుంది. చిక్కులు లేకుండా నీట్గా కోంబ్ చేయాలన్నమాట. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. ఇంకెక్కువ షార్ట్ చేయొద్దన్నది, అందుకని తక్కువ డిగ్రీస్ తీసుకొని చేస్తున్నాను. చూసారా ఆల్రెడీ సెకండ్ లైన్. ఇంకా థర్డ్ స్టెప్, ఫైనల్ స్టెప్ ఫ్రెండ్స్. ఇంకా 3 చాలు అనేది మీ జుట్టుకి. 4 అయినా చేయొచ్చు, కానీ మళ్ళీ 4th స్టెప్ కొంచెం చిన్నగా వస్తుంది కదా, వద్దులే అనుకొని 3 చాలు అనేసి అనుకున్నాను. 3 చేస్తున్నా. థర్డ్ స్టెప్ కూడా కోంబ్ చేసి 3 స్టెప్స్ తీసి అటు సైడ్ ఇటు సైడ్ మిడిల్, ఇంకా దాన్ని బట్టి ఆ డిగ్రీస్ చూసుకొని సైడ్లో కట్ చేయాలన్నమాట. మొత్తానికి స్టెప్ కట్ అయితే అయిపోతుంది. చూడండి మీరు ఎలా చేయించుకుంటారు ఫ్రెండ్స్, ఎక్కడ చేయించుకుంటారు? నేనైతే ఈ మెథడ్ చేసాను. ఇంకో నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి వేసినప్పుడు ఇంకా వేరే మెథడ్ కూడా పెడతాను. ఇదే స్టెప్ 3-4 టైప్స్ అప్ చేయడానికి వచ్చి నాకు ఇది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చూసారా 3 స్టెప్స్ బాగా కనపడుతున్నాయి కదా. 1 2 3 ఫైనలీ స్టెప్ కట్ రెడీ ఫ్రెండ్స్. చూడండి బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.